లో వదిలేశారు. వాటిని ఏం చేస్తారు అనే విషయం మీకు తెలియచేసేందుకు మీ ముందుకు వచ్చాం. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన ఏలూరు నగర ప్రజలు గంగానమ్మ అమ్మవారిని 18 మంది అక్కదేవతలను కొర్లబండిలో పొలిమేరకు సాగనంపారు. అయితే ఈ కొర్లబండి తయారీ విధానం చూస్తే 150 ఏళ్ల వయస్సు కలిగిన వేప మహావృక్షాన్ని సేకరిస్తారు. ముందుగా పూజలు చేసి చెట్టు మొదలు నుంచి వేరు చేస్తారు. ఒక్క ఇనుప మేకు కూడా వినియోగించకుండా కొర్లబండి తయారీ విధానం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఊరేగింపు అనంతరం కొర్లబండిని ఊరి పొలిమేరలో వదిలిన తర్వాత 5 రోజుల పాటు అక్కడే వదిలేస్తారు. అనంతరం కొర్లబండిలో కూర్చున్న పంబల వ్యక్తి ఆ కొర్లబండిని ఇంటికి తీసుకువెళ్తారు. ఆ కొర్రబండి తయారీకి వినియోగించిన కలపను ఒక్క పంబల వ్యక్తి తప్ప ఇంకెవ్వరూ తీసుకోవడానికి వీల్లేదు. పంబల వ్యక్తి ఇవ్వాలి అనుకుంటే తప్ప దానిని పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని ఎవరూ తాకకూడదని, దేనికి వినియోగించకూడదని ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం. అయితే పంబల వ్యక్తి మాత్రం కొర్లబండి కలపను ఇంట్లో సామాగ్రికి, ఏదైనా వస్తువులకు వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగిన ఏలూరు జాతర 7 సంవత్సరాలకు గుర్తుండిపోయేలా చేశారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది నేటి సమాచారం. ఈ కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అది వేరు ఇది వేరు. Ini